కడప జిల్లా బద్వేలు వైసీపీ నాయకులు బిజివేముల రామసుబ్బారెడ్డి తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. వైసీపీ జిల్లా అధికార ప్రతినిధిగా తనను నియమించినందుకు ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధాలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకుల ఆదేశాల మేరకు జిల్లా నాయకులతో కలిసికట్టుగా కార్యకర్తలను ప్రభావితం చేస్తూ పోరాడతామన్నారు. మరోసారి రాష్ట్రంలో వైసీపీ పాలన ఖాయమని స్పష్టం చేశారు. ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ప్రజలందరూ కూడా నా వాళ్ళు, అన్ని పార్టీలు నా వాళ్ళు, కులమతాలకు అతీతంగా నా వాళ్ళకి నేను సాయం చేయాలా అనే పదంతో ముందుకెళ్ళాడు. మరి 22 డిసెంబర్లో 2022 డిసెంబర్ 22వ తేదీన మాకు మనకొస్తే మా పంచాయతీకి దాదాపు 2 కోట్ల రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చింది. మరి 23లో ఎకరాకు 6,000 అంతా ఇచ్చాడు. అలాగే రీయింబర్స్మెంట్ ఇచ్చాడు. మరి ప్రతి ఒక్కటి కూడా రైతులకి ఏమి జరిగినా కానీ, ఎన్ని కష్టాలు ఉన్నా కానీ, తను 2 ఏళ్ళు కరోనా వచ్చి ఆయన 5 ఏళ్ళ ముఖ్యమంత్రిలో 2 ఏళ్ళు వేస్ట్గా పోయింది. 2 ఏళ్ళు పోయినా 5 ఏళ్ళలో 2 ఏళ్ళు పోయినా 3 ఏళ్ళు పరిపాలన చేసినా కానీ బెస్ట్ ముఖ్యమంత్రిగా అనిపించుకున్నాడు. ముఖ్యమంత్రి గారికి సెంట్రల్లో మంచి సపోర్ట్ ఉన్న తర్వాత ప్రియతమ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల కంటే కూడా ఎక్కువ పని చేయాల్సినది ఉన్నది. మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి ఇప్పుడు 40 ఏళ్ళ సీనియర్ అని చెప్తున్నాడు. మరి ఆయన ఏమీ చేయలేకపోతున్నాడు. మరి ఎందుకైతే తెలియదు కానీ మరి ప్రజల్లో దాదాపు